అది సాక్షాత్తు మహాశివుడు కొలువైన ప్రదేశం. అంతేకాదు మహాభారతం జరిగిన ఒక ప్రాంతం. అదేవిధంగా ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన గొప్ప ప్రాంతం. అటువంటి ప్రాంతం మనకి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దక్షిణ కాశీగా పిలువబడుతున్న పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి మహాక్షేత్రం. అటువంటి క్షేత్రంలో నిత్యం అన్నపూర్ణాదేవి కొలువైందని చాలామందికి తెలియదు. అన్నపూర్ణాదేవి అంటే ఎంతోమంది ఆకలిని తీర్చే చక్కటి దేవత. అటువంటి అన్నపూర్ణాదేవి ఆ మహాశివుని చెంతనే కొలువై ఉంది కాదంటారా? మీరు ఒక్కసారి పుణ్యగిరి వెళ్తే ఆ మహాశివుని దర్శనం తర్వాత ఆలయం మీదన చంద్రభారతి బాబా ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం ప్రత్యేకత ఏమిటంటే ఎంత కొండ మీద ఉన్నా సరే ఈ ఆలయానికి 24 గంటలు భక్తులు వస్తే 24 గంటలు కూడా చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా వారికి కావలసిన ఆహారాన్ని అందిస్తారు. నిజంగా 24 గంటలు చిన్నారులకైతే పాలు, బిస్కెట్స్, అదేవిధంగా ముసలివారికైతే ఇలా ఎవరికైనా సరే నిత్యం అన్నదానం జరిగే ప్రదేశం. కొండల మీద ఉన్నా సరే ఎంతోమంది భక్తులు అందించే విరాళాలతో ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నారు కొంతమంది సేవకులు. ఆ మహాశివుని దూతలుగా వారు అక్కడే ఉండి ఎంతోమంది ప్రతినిత్యం వందలాది మంది, అదే కార్తీక మాసం శివరాత్రి నాడైతే వేలాది మంది ఆకలిని తీరుస్తున్నారు. ఇప్పుడు కాదంటారా? నిజంగా అది అన్నపూర్ణాదేవి కొలువైన చక్కటి ప్రదేశం మన పుణ్యగిరి ప్రాంతం. ఎవరైనా ఈసారి పుణ్యగిరి వెళ్తే అక్కడ చంద్రభారతి బాబా ఆశ్రమాన్ని దర్శించి అక్కడ ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించండి. స్వీకరించాక మీకు తోచిన సహాయం చేయండి. 10 మంది ఆకలి తీర్చండి. ఓం నమః శివాయ.